కలువాయిలోని సొసైటీ కార్యాలయంలో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు చల్లా రఘురామిరెడ్డి, సొసైటీ చైర్మన్ జగదల్ నాయుడు, ఏవో కళారాణి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారి నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు అవసరమైన అన్ని ఏర్పాటు చేసింది మన కూటమి ప్రభుత్వమని కొనియాడారు. అలాగే వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ సహకారంతో ప్రతి రైతులు యూరియా అందించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే మన మండలానికి 10 లోడ్లు యూరియా అన్ని రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా ఒక బస్తా యూరియా 2,400 రూపాయలు పడుతుందని, దాన్ని ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ఒక బస్తా 270 రూపాయలకి రైతులకు అందజేస్తుందని కొనియాడారు. యూరియా మళ్లీ ఉండదనే అపోహలతో ప్రతి రైతు ముందుగానే అవసరమైన దానికన్నా ఎక్కువ బస్తాలను తీసుకుని వెళ్లి జాగ్రత్త చేసుకోవడం వల్ల యూరియా కొరత ఏర్పడుతుందని తెలిపారు. వేరే వాళ్ళు వేసేటటువంటి అవార్డులను నమ్మొద్దని చెప్పి రైతులకు మేము ఎల్లవేళలా తోడుంటామనేటటువంటి ఒక సందేశాన్ని ఇచ్చి రైతు సోదరులకి కల్పిస్తున్నటువంటి అపోహలు తొలగించేదానికోసం ఈ యూరియా కార్డులు అనేదాన్ని ప్రవేశపెట్టి ప్రతి రైతుకు అవసరమైనంత మేర యూరియా నిల్వలు ఉన్నాయి. మీరు అధైర్యపడవద్దు, మీకు యూరియా ఇచ్చే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి ఒక భరోసాతో ఈరోజు పార్టీ శ్రేణులందరికీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడ మేము మీతో సమావేశం అవ్వడం జరిగింది. గతంలో కూడా ఎప్పుడు యూరియా మీద కలువాయి మండలంలో ఎక్కడో జరుగుండొచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యమో ఏదో, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఎక్కడ యూరియా కొరత అనేది ఏర్పడలేదు. గతం లాస్ట్ సీజన్లో జిల్లాలో మన సొసైటీ ఫస్ట్ యూరియా తెప్పించుకోవడం. అయితే రైతులు చేసేటటువంటి పొరపాటు ఇప్పుడు మేడం గారు చెప్తున్నారు, 1 ఎకరాకి 3 బస్తాలు మాత్రమే ఉపయోగించవలసి 6-7 బస్తాలు కూడా వేయడం జరిగింది. అది ఇప్పుడు మనం మన శరీరానికి ఎంత అవసరం అంత ఆహారం తీసుకుంటే మనం సక్రమంగా మన కార్యక్రమాలు నిర్వహించగలం. అలా కాకుండా రుచిగా ఉందని చెప్పి డబ్బులో త్రిబుల్లో తింటే ఏమవుతుంది మన పరిస్థితి? సేమ్ మొక్క అయినా మనిషి అయినా ఏదైనా కూడా అదే జరుగుతుంది. అనవసరంగా తీసుకెళ్ళి నీళ్ళల్లో వేసి ప్రభుత్వం ధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప, దానికి తోడు మన పొలాలని విడిభూములుగా మార్చుకుంటుంది. దానికి తోడు మన శరీరాలకి కొత్త జబ్బులు. ఈ బియ్యం మనం తినేది బియ్యం, మనం పండించిన. గౌరవ శాసనసభ్యులు గారి ఆదేశాలు ఒకటే, ప్రతి రైతుకి ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రతి రైతుకి మనం యూరియా అందించగలగాల. జనాలలో యూరియా మీద అపోహ ఉంది, ఎక్కడ యూరియా దొరికే పరిస్థితి లేదని. ఎప్పుడో మనం 3 నెలలకి అవసరమైన యూరియాని కూడా ఇప్పుడే యూరియా కావాలనే విధంగా మన ఆలోచనలు ఉన్నాయంటే యూరియా దొరకదు, యూరియా రాదు అనే క్రమంలో ఉన్నారు రైతులందరూ. గవర్నమెంటు ఎక్కడ ఏ విధంగా చర్యలు తీసుకోవాలనో ఖచ్చితంగా తీసుకుంటుంది. కాబట్టి ఏ ఒక్క రైతుకి కూడా ఇబ్బంది లేకుండా, 1 ఎకరానికి కూడా యూరియా అందలేదు అనే మాట రాకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రైతుని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని సహాయ సహకారాలతో ప్రతి ఒక్క విలేజ్లో ఎవరైతే వరి నాటుతున్నారో, ఎవరైతే ఏ పైర్లు వేస్తున్నారో అన్నిటికీ గుర్తించి వాళ్ళు ఎన్ని ఎకరాలకి ఏ విధంగా మనం ఏ పైరుకి ఎంత ఇవ్వాలా యూరియా అనే విధంగా వాళ్ళు ఐడెంటిఫై చేసి కార్డు ఇవ్వడం జరిగింది. కార్డు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మా కూటమి నాయకులు అందరి బాధ్యతగా కురుగొండ్ల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ప్రతి రైతుకి యూరియా అందిస్తాము. ఎటువంటి ఇబ్బంది లేకపోతే మీకు ఇంతకు ముందులాగా యూరియా ఇవ్వడం అనేది జరగదు. ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చిందంటే, పెద్ద రైతులు తీసుకునేది 5-6 బ్యాగుల నుంచి కూడా ఎకరాకు వేసేస్తున్నారు. చిన్న రైతులకి 1 ఎకరా లోపు ఉండే వాళ్ళకి 1 బ్యాగు 2 బ్యాగులు అందేసరికి కష్టమైపోతుంది. సో అది పెద్ద చిన్న రైతులే ఎక్కువ మంది ఉంటారు పెద్ద రైతుల కంటే కూడా. అందువల్ల ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి, ప్లస్ 5-6 బ్యాగులు యూరియా వేసినందువల్ల నేల కలుషితం అవుతుంది, వాతావరణం కలుషితం అవుతుంది. తర్వాత నేల pH కూడా పెరిగిపోతుంది. ఫ్యూచర్లో ఏంటంటే నేలలన్నీ కూడా చౌడు భూములు అయిపోతాయి. ఎంతసేపు మందులతోటే మనం యూరియాని పండిస్తున్నాం. ఇంతకు ముందులాగా పశువుల ఎరువు అవేమీ యూజ్ చేయట్లేదు. అందువల్ల మందులు వాడి యూరియా
మనము వరి పండిస్తూ పోతే భూమి ఆరోగ్యం కూడా ఏమాత్రం సరిగ్గా ఉండదు. pH 8 దాటిందంటే చౌడు నేల పెరిగిపోతే ఆ తర్వాత మీరు యూరియా కాదు కదా ఏది వేసినా మీకు పంట పండే పరిస్థితే ఉండదు. అలాంటి పరిస్థితి రాకూడదనే ముందు నుంచే జాగ్రత్తగా ఎకరాకు 3 బస్తాలు లిమిట్ చేశారు. దానికి తోడు ఏంటంటే ఇప్పుడు వేసేటటువంటి హైబ్రిడ్ వెరైటీస్ అన్నిటికి కూడా 3 బస్తాలు యూరియా సరిపోతుంది. మీరు సబ్సిడీ కూడా ఒక యూరియా బస్తా 2400 రూపాయలు, మీరు 270 రూపాయలు పెట్టి కొంటున్నారు. మిగతా 2100 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది మీకు యూరియా. మీరు సొసైటీ ద్వారా కొన్నా, డీలర్ ద్వారా కొన్నా, రైతు సేవా కేంద్రం ద్వారా కొన్నా, ఎక్కడ కొన్నా కూడా యూరియాకి సబ్సిడీ మీదే మీరు తీసుకుంటున్నారు. ఈ కుల్లూరులో లేట్ సోయింగ్ చేశారు. మొత్తం 350 ఎకరాలు అలాగే నీళ్ళల్లో ఉంది, డ్యామేజ్. అందువల్ల ఇప్పుడు కూడా ఈ రబీ సీజన్కి రైతులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 25 తర్వాత నాట్లు వేసే పని పెట్టుకోవద్దు. 25 లోపలే నాట్లు క్లోజ్ చేసేయాలి. మార్చ్ ఎండింగ్ లోపలే క్రాప్ తీసేయాలి. మళ్ళీ ఏప్రిల్ మేలో ఇలాగే అకాల వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి రైతులందరూ కూడా 25వ తేదీ డిసెంబర్ 25వ తేదీకి నాట్లు అయిపోవాలి. మార్చ్ ఎండింగ్ అంతా క్రాప్ తీసేసుకోవాలి. ఏప్రిల్ కంతా కూడా క్రాప్ వదిలేయాలి, ఫీల్డ్ ఖాళీగా వదలాలి. ఆ విధంగా అందరూ రైతులు కూడా ప్లాన్ చేసుకోవాలి.